వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి సూపర్ ఎఫెక్టివ్ స్కిన్ వైటనింగ్ కోసం ఒక నైట్ క్రీమ్ని చూపించబోతున్నానండి. సో చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అండ్ నైట్ పూట మనం దీన్ని రాసుకొని పడుకున్నట్లయితే స్కిన్ చాలా గ్లోయిగా, హెల్తీగా అండ్ వైటనింగ్గా కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ దీనికోసం మనం తీసుకున్న మెయిన్ ఇంగ్రీడియంట్ బీట్రూట్ అండి. బీట్రూట్ వల్ల మన స్కిన్ అనేది చాలా వైట్గా చేంజ్ అవుతుంది. ఇన్నర్గా తీసుకోవడం వల్ల కూడా మన స్కిన్ చాలా గ్లోయిగా, హెల్తీగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది బీట్రూట్. మనం ఎక్కువ ఫ్రెష్గా ఉన్న బీట్రూట్ తీసుకోవడం వల్ల మనకు జ్యూస్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సో మీరు గ్రైండ్ చేసుకొని కూడా మీరు జ్యూస్ అనేది తీసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రేట్ చేసుకుంటున్నానండి. సో గ్రేట్ చేసుకున్నట్లయితే నాకు ఇంత క్వాంటిటీ వచ్చింది, చిన్న పీసు. నేను ఇది ఒక 1 వీక్కి తగ్గట్టు నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను క్రీమ్ అనేది. సో మీరు కొంచెం ఫ్రెష్గా ఉన్న బీట్రూట్ తీసుకున్నట్లయితే మీకు మంచిగా జ్యూస్ అనేది బాగా వస్తుంది. దీంట్లో ఎటువంటి వాటర్ అనేది మిక్స్ చేయకూడదండి. ఓన్లీ బీట్రూట్ జ్యూస్ మాత్రమే తీసుకోవాలండి. సో మనం ఇలా స్క్వీజ్ చేస్తూ బీట్రూట్ జ్యూస్ని మాత్రమే మనము ఫిల్టర్ చేసుకోవాలి. ఈ పిప్పిని పడేయక్కర్లేదండి. ఇందులో కొద్దిగా కర్డ్ మిక్స్ చేసి మనము గ్రైండ్ చేసుకొని ఫేస్ ప్యాక్ లాగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో 2 బెనిఫిట్స్, మనం ఏ వస్తువు పడేయక్కర్లేదు. సో ఈ విధంగా నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను. బాగా స్క్వీజ్ చేసుకున్నట్లయితే మనకు జ్యూస్ అనేది వస్తుంది. సో నాకు ఇంత జ్యూస్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఇక్కడ నేను అలోవెరా జెల్ తీసుకుంటున్నానండి. న్యాచురల్గా దొరికే అలోవెరాని మనం యూజ్ చేయకూడదండి, ఎందుకంటే దీన్ని మనం స్టోర్ చేసి యూజ్ చేసుకుంటాం కాబట్టి మనం న్యాచురల్గా యూజ్ చేయము. సో అందుకే నేను రెడీమేడ్దే అలోవెరా జెల్ వేసుకుంటున్నాను. సో దీంట్లో 1 స్పూన్ వరకు నేను బీట్రూట్ జ్యూస్ వేసుకుంటున్నాను. మీరు క్వాంటిటీ ఎక్కువ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే అలోవెరా జెల్ క్వాంటిటీ తగ్గినట్టు మీరు బీట్రూట్ జ్యూస్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఎక్కువ మరీ వాటరీగా ఉండకూడదు. ఒక క్రీమ్ ఎలా ఉంటుందో జెల్ అనేది, సో అలానే మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. దీన్ని బాగా మిక్స్ చేసేయాలి. సో ఇందులో 3rd ఇంగ్రీడియంట్ కూడా ఉంది, స్కిప్ చేయకుండా చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది యూజ్ చేస్తున్నాను. చాలామందికి డ్రై స్కిన్ వాళ్ళకి విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఆయిల్ స్కిన్ వల్ల అయితే విటమిన్ ఈ క్యాప్సూల్ స్కిప్ చేసేసినా పర్వాలేదు, డ్రై స్కిన్ వాళ్ళు ష్యూర్గా యూజ్ చేయాల్సిందే. ఈ క్రీమ్ అనేది డైలీ మనం నైట్ టైం యూజ్ చేయడం వల్ల ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. డే టైం కూడా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే మనం బయట వెళ్ళేటప్పుడు కొంచెం ట్యాన్ అయిపోతుంది. సో ఇది కొంచెం ఆయిలీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫేస్ అనేది ట్యాన్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. మీరు బెడ్కి వెళ్ళే ముందు డైలీ దీన్ని యూజ్ చేసుకుంటూ రండి, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఫేస్ అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా అండ్ గ్లోయిగా కనిపిస్తుంది. సో క్రమంగా మనకు స్కిన్ వైటనింగ్ కూడా మనకు తెలుస్తుంది అనమాట మన ఫేస్ పైన. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. మీరు యూజ్ చేసి మీకు ఎలా వర్క్ అయిందో నాకు ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా ఇవ్వండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను.